అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు వచ్చేసి సమ్మర్ స్పెషల్ పప్పు అండి. చాలా సూపర్గా ఉంటుంది. ఈ సమ్మర్లోనే మనకు దొరికే ఆకుకూరతో చేసే పప్పు ఇది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడ ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి. ఆ కుక్కర్లో కందిపప్పు అయితే ఒక కప్పు వేసుకున్నానండి. వెయిట్కి వచ్చేసి 100 గ్రాములు ఉంటుంది. దీన్ని 1-3 సార్లు బాగా మనం కడుక్కోవాలి. నేనైతే ఇక్కడ కందిపప్పు అన్పాలిష్ తీసుకున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పు అనేది. ఇట్లా కడిగిన పప్పు బాగా కడిగేసిన తర్వాత దీంట్లోకి అయితే మనము తెల్లగడ్డ పాయలు ఒక 15 వేసుకోవాలి. ఎర్రగడ్డ వచ్చేసి ఒక మీడియం సైజు కట్ చేసి వేసుకున్నాను. తెల్లగడ్డ పాయలు పెద్దవైతే మీరు ఒక 10 వేసుకోండి. నేను చిన్నగా ఒకటి 15 వేసాను. పచ్చిమిరపకాయలు ఒక 12 వేసాను కారం తగ్గట్టుగా. టమాటా వచ్చేసి ఒక 5 చిన్న టమాటాలండి ముక్కలు కట్ చేసుకున్నాను. నాటు టమాటాలు అయితే పప్పు టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇక్కడ చింత చిగురు చూసారు కదా, నేనైతే ఈ మాత్రం చింత చిగురు అయితే తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉండే చింత చిగురు అయితే మనకు చాలా బాగుంటుంది. 2 కుప్పలండి లెక్కకి. ఇది వెయిట్కి వచ్చేసి మనకు ఒక 50 గ్రామ్స్ అలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా మనం వేసిన ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా మునిగేంత వరకు అయితే నీళ్ళు పోసుకోవాలి. మరి ఎక్కువ పోసుకోకూడదు. కరెక్ట్ లెవెల్కి వస్తే సరిపోతుంది. ఒకసారి స్పూన్తో మొత్తం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పప్పు అనేది మనకు బాగా ఉడకాలి, అలాగే ఆకు కూడా దాంతోపాటు ఉడకాలి. కాబట్టి కింద పైన చేసామంటే అన్ని ఐటమ్స్ ఒకేలాగా కరెక్ట్గా ఉడుకుతాయి. ఇప్పుడు కుక్కర్ అయితే మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేద్దాం మనము. నేనైతే ఇక్కడ విజిల్స్ 5-7 విజిల్స్ అయితే పెట్టానండి. మన పప్పు అయితే నీట్గా ఉడికిపోయింది. చూసారు కదా, గుమ్మగుమ్మలాడుతూ మంచి అరోమా ఫ్లేవర్తో పచ్చి వాసనతో మనకు చింత చిగురు పప్పు అయితే బాగా ఉడికిపోయింది. దీంట్లో రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడు పప్పు గుత్తితో మనం బాగా పాముకోవాలండి. దీన్ని ఎంతవరకు మనం మెత్తగా అయితే అంతవరకు మెత్తగా మనం పాముకోవాలి. పప్పుకి అయితే ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మీడియం చెంచాతో 4 చెంచాల నూనె అయితే పోసుకోవాలి. మనకు పప్పుకి మాత్రం నూనె అయితే పడుతుందండి. ఎందుకంటే పప్పు దీంట్లో ఉడకడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకు, ఒక పొంగు రావడం వల్ల. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు, ఆవాలు, అలాగే ఉద్దిపప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, అవి చిట్టుపట్లాడిన తర్వాత ఒక 5 తెల్లగడ్డపాయలు కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇది మనకు 1 నిమిషం అలా ఫ్రై చేస్తున్నామండి. మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఇది కూడా ఒక 5 సెకండ్లు అలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనము. చూసారు కదా, మన పప్పు అనేది రెడీ అయిపోయింది. దీంట్లో మనం రెడీ చేసి పెట్టిన పప్పు ఉంది కదా, చింత చిగురు పప్పు, ఆ పప్పు అనేది వేసేసి ఒక 5-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మనము బాగా పొంగించుకోవాలండి. అప్పుడే మనకు పప్పు అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది, పచ్చి వాసన లేకుండా. ఈ విధంగా పోపు మొత్తం బాగా పప్పులో కలిసేలా కలుపుకోవాలి మనము. చూసారు కదా, సైడ్లలో మనకు పొంగు అనేది బాగా వస్తుంది. ఈ టైంలో మనం పప్పు అనేది బాగా కలుపుకోవాలండి. పప్పు అనేది మనకు మరీ నీళ్ళకి కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చింత చిగురు పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి, మరి నీళ్ళగా ఉంటే బాగుండదు. ఇక గుమగుమలాడే మన రాయలసీమ స్పెషల్ చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. దీని కాంబినేషన్గా మీరు నాన్ వెజ్ అయినా తీసుకోవచ్చు, వెజ్ అయినా తీసుకోవచ్చు. వడియాలు, అప్పడాలు కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, వేడి వేడిగా అన్నంలో కానీ సంగట్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. సైడ్ కాంబినేషన్గా చేయడం కూడా చాలా ఈజీ అండి ఇది. ఈ సీజన్లో దొరికి మనకు చింత చిగురుతో పప్పు అనేది అంత హైలైట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.